మంత్రి పొంగులేటికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతల పొంగులేటి మాట్లాడుతున్నారన్నారు. సహచర మంత్రుల అవినీతిని పొంగులేటి అంగీకరించారన్న హరీష్ రావు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలని సభలో ఒప్పుకున్నారన్నారు. 4 శాఖలు విచారణ జరిపి నివేదికిచ్చాయని, నోటీసులు ఇచ్చినా పొంగులేటి సంబంధం లేదంటున్నారని ప్రశ్నించారు. పొంగులేటి అక్రమాలు ఇంకా బయటపడతామన్న ఆయన పొంగులేటి పొగరు తగ్గించుకోవాలన్నారు. డాక్యుమెంట్లు బయట పెడదామా? శిల్పాతో రాఘవ కంపెనీకి ఇవాళ హైదరాబాద్లో వ్యాపార సంబంధాలు ఉన్నాయా లేవా? ఏక్యూ స్క్వేర్లో మీ కొడుకు భాగస్వామ్యా కాదా? నేను సింపుల్ ఒక మాట అంటున్నా, నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిందన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. వెళ్ళండి, నేను మంత్రి గారిని కోరుతున్న, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను, ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి. 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా మరి నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి అని నిన్న చెప్పినావు కదా. ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్, why government is not taking action? As per the Land Ceiling Act, RDO is the custodian of the ceiling lands. Then what is that RDO is doing? What is that Hydra is doing? పేదోళ్ళ ఇండ్ల మీదకి శనివారం ఆదివారం పై రాత్రికి రాత్రే కూలుస్తారు. హైకోర్టు స్టేలున్నా కూల్చే హైడ్రా ఇక్కడ ఏ స్టే లేదు. ఇన్ఫ్యాక్ట్ హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది సీలింగ్ ల్యాండ్ అని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకున్నది? హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? దీనికి సమాధానం ఎందుకో చెప్పడు మంత్రి గారు. మంత్రి గారు, నువ్వు ఇదివరకు ఒకసారి బాంబులు పట్టాయని చెప్పి ఏడాది అర్థమైంది, నీ బాంబులన్నీ తుస్సు బాంబులే అయిపోయినాయి. నీ మాటలు విన్నాక రాష్ట్ర ప్రజలకు పొంగులేటి పొగరు దగ్గలేదు, నువ్వు పొగరులేటివి అనే విషయం స్పష్టంగా అర్థమైంది. నీ లూటి మైనింగ్లో నువ్వు పొంగు లూటివి అనే విషయం కూడా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇంకా చాలా ఉన్నాయి బయటకు వచ్చేది, ఏమిట్లకేమి రాలే, ఇంకా చాలా ఉన్నాయి. మేము స్ట్రైట్గా అడుగుతున్నాం, ఇది ప్రభుత్వ భూమి అని ఎప్పుడైతే మీరు చెప్తున్నారో సెక్రటరియట్లో కూర్చొని, అది ప్రైవేట్ ఆధీనుల చేతుల్లో ఉంది, కమాన్ యూ హ్యాండ్ ఓవర్ ఇట్. హైడ్రాను పంపించు, కాంపౌండ్ వాళ్ళు డెమాలిష్ చేయి, ఆక్రమణదారులను బౌన్సర్లను అరెస్ట్ చేయి, అక్కడ గవర్నమెంట్ భూమి అని పేరు పెట్టి చిత్తశుద్ధి నిరూపించుకో. నంబర్ 1. నంబర్ 2, మైనింగ్ అధికారులే చెప్పినారు, 4 శాఖలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ అంటే నీ శాఖనే కదా, ల్యాండ్సే కదా, నీ శాఖ అధికారే పోయి చెప్పిండు ఇది రాఘవాది అని. రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, 4 శాఖల అధికారులు పోయి ఇది రాఘవ అక్రమ మైనింగ్ అని నీకు నోటీస్ ఇచ్చిండ్రు. ఆ 4 శాఖల మీద యాక్షన్ తీసుకో. మరి వాళ్ళ తప్ప నీ తప్ప తేలాలి కదా. మరి లేదు, నీ ముఖ్యమంత్రి, నీ మైనింగ్ మంత్రి, నీ సహచర మంత్రే చెప్పిండు కదా ఇది రాఘవది, మేమే దొరకబట్టినాం, మేమే పెనాల్టీ చేసినాం, దొంగను దొరకబట్టినాం, పైసలు వసూలు చేసినామని నీ ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ముఖ్యమంత్రి చేత చెప్పి, ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధం ఆడిండని చెప్పి, మరి మైనింగ్ మంత్రితో చెప్పి ఆయన అబద్ధం ఆడిండని చెప్పు. లేదు, నువ్వు క్షమాపణ చెప్పు ఫస్ట్. ముఖ్యమంత్రి, మైనింగ్ మంత్రి అసెంబ్లీలో లేచి రాఘవకు మీటర్లు దొరకలే కనుక డీజిల్ జనరేటర్ మీద నడిపిండు, అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసుకున్నాడు, రాఘవకు మన పొంగులేటికి సంబంధమే లేదు అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిండు. మరి నువ్వు ఎందుకు ఆ రోజు అసెంబ్లీలో మౌనంగా తల కిందికి వేసుకొని కూర్చున్నావు? క్షమాపణ చెప్పు. మరి ఆ రోజు నేను లేవలేదు అసెంబ్లీలో, నాకు అర్థం కాలేని క్షమాపణ చెప్పు. మరి 12 రోజులకు ఎందుకో నీకు జ్ఞానోదయం అయింది? అన్ని ప్రజలకు అర్థమైపోయినాయి, దిస్ ఇస్ ఆల్ హంబక్ డ్రామా. నువ్వు ఇవాళ పొంగులేటి కాదు, పొంగు లూటివి, నువ్వు బాంబు లేటివి, నువ్వు పొగరు లూటివి, ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నావు అనే విషయం స్పష్టంగా అర్థమైంది. నిజాయితీ ఉంటే ఇప్పటికైనా తప్పు నొప్పుకో, ప్రజలకు క్షమాపణ చెప్పు, ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోండి.